హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూసారంటే నేను మీకు కట్ బీడ్స్తోనే వైట్ కలర్ మెటీరియల్తో ఒక బ్లౌజ్ డిజైన్తో మీ ముందు వచ్చేసాను. ఈ డిజైన్ ఎలా వేసుకోవాలో చూస్తాము. ఫస్ట్ వచ్చి 2 లైన్ వచ్చి జరీ థ్రెడ్తో నేను వైట్ కలర్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ చేసి ఫినిష్ చేసుకుంటున్నాను. ఈ చైన్ స్టిచ్ని నిండా దగ్గరగా వేసుకొని వస్తే మీకు ఫినిషింగ్ అనేది బాగా దొరుకుతుంది. దీని తర్వాత నేను కట్ బీడ్ వైట్ కలర్ కట్ బీడ్ ఇది వచ్చి చాలా చాలా చిన్నదిగా ఉంటుంది, షుగర్ బీడ్ సైజులో. ఈ కట్ బీడ్ని నేను ఈ నడుములో వేసి ఉన్నాను కదా, ఈ మధ్యలో ఉండే ఈ స్టెమ్స్కి 1 లైన్ వేసి ఫినిష్ చేసుకున్నాను. దీని తర్వాత మనం వచ్చి ఫస్ట్లో వేసుకున్నాం కదా, ఈ జరీ థ్రెడ్కి పక్కన ఒక 1 లైన్ వచ్చి నేను కట్ బీడ్తో 1 లైన్ వేసుకున్నాను. ఈ కట్ బీడ్ని మీరు 2 కట్ బీడ్ కానీ స్టిచ్ చేసుకుంటూ వస్తే మీకు కరెక్ట్ అయిన ఫినిషింగ్ దొరుకుతుంది. ఒక్కొక్కటిగా వేస్తే కూడా బాగుంటుంది, కానీ 2గా వేసినా ఏ డిఫరెంట్ తెలీదు. దీని తర్వాత ఈ లీఫ్కి వచ్చి మనము షార్ప్ అయిన ఎడ్జ్లో నుంచి స్టార్ట్ చేయాలి. షార్ప్ అయిన ఎడ్జ్లో నుంచి ఫస్ట్ ఈ క్రాస్కి నేను వచ్చి స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ 5 కట్ బీడ్స్ అలాగే 4 ఈ మరి మీరు ఎన్ని కట్ బీడ్స్ మీ సైజ్కి లీఫ్ సైజ్కి కావాలి అనుకుంటున్నారో అన్నీ ఎత్తుకోవచ్చు. దీని తర్వాత ఈ స్టెమ్స్కి వచ్చి నేను ఎన్నాటి వేయలేదు. ఈ లీఫ్కి ఎన్నాటి వేయకుండానే నేను కంటిన్యూస్గానే ఈ స్టెమ్స్కి స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు అలాగా రాకపోతే మీరు ఎన్నాటి వేసేసి దాని తర్వాత ఈ స్టెమ్స్ని మీరు స్టిచ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఈ లీఫ్కి ఎలా వేయాలో చూసారంటే ఈ షార్ప్ నుంచి ఈ ఫస్ట్ మనము ఎలా వేసుకున్నామో అలాగే వేసుకుంటున్నాను, కానీ దానికి ఆపోజిట్లో ఉండే లీఫ్కి అంతా వేరే మారిగా స్టిచ్ చేస్తేనే మీకు ఆ లీఫ్ సైజ్ అనేది షేప్ అనేది కరెక్ట్గా దొరుకుతుంది. ఇప్పుడు చూసారంటే దీనికి ఆపోజిట్ సైడ్లో ఉండే లీఫ్ని ఇప్పుడు ఇంతకుముందు వేసినాం కదా ఈ సైడు, దానికి ఆపోజిట్గా నేను ఉండే సైడ్లో నుంచి నేను ఈ కట్ బీడ్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలాగా స్టిచ్ చేస్తే మీకు లీఫ్ సైజ్ అనేది కరెక్ట్గా దొరుకుతుంది, లేకపోతే షేప్ అనేది మారిపోతుంది. దానివల్లనే నేను ఆపోజిట్ సైడ్లో స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు లీఫ్కి ఎన్ని కట్ బీడ్స్ కావాలి అనుకుంటున్నారో అన్నీ ఎత్తుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే మాదిరిగానే దీనికి ఆపోజిట్ సైడ్లో ఉండే లీఫ్ని కూడా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి దీన్ని కూడా ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేసి. ఫస్ట్ షార్ప్ అయిన ఎడ్జ్లో నుంచి ఆపోజిట్ సైడ్లో ఉండే క్రాస్లో నుంచి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇదే మాదిరిగానే ఈ బ్లౌజ్ నెక్ ఫుల్గానే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది స్టిచ్ చేసిన తర్వాత నేను నడుములో గ్యాప్ ఉన్నాయి కదా, దానికి 1 లైన్ వచ్చి కట్ బీడ్ ఇచ్చేసి పర్ల్ వచ్చి ఒక 3 పర్ల్ వచ్చే మాదిరిగా స్టిచ్ చేసుకున్నాను. దీనికి బ్యాక్లో మధ్యలో ఒక ఫ్లవర్ డిజైన్ని మేక్ చేసుకొని దానికి మధ్యలో వచ్చి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వేసుకున్నాను. స్లీవ్స్కి కూడా అదే డిజైనే నేను మేక్ చేసేసాను. ఇప్పుడు దీనికైనా ఫైనల్ లుక్ చూసారంటే స్టిచ్ చేసిన తర్వాత ఇలాగే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.